సాధారణంగా ఐఐటీలో సీట్ వచ్చిందంటే చాలు కోట్లలో ప్యాకేజ్ వస్తుందని, విదేశాల్లో స్థిరపడొచ్చని అందరూ భావిస్తారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ యువకుడు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. 22 లక్షల ప్రైవేటు ఉద్యోగాన్ని కాదనుకొని దేశ సేవ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్నే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పగలు రాత్రి శ్రమించి ఏకంగా సిబిఐ ఎస్ఐగా ఎంపికయ్యాడు. కంచర్ల రాజీవ్ మణికంఠ స్ఫూర్తిదాయక ప్రయాణంపై ప్రత్యేక కథనం. గణితం అంటే ప్రాణం. ఎప్పుడూ చదువులో ముందుండేవాడి యువకుడు. అనుకున్నట్టే ఐఐటీలో సీటు సాధించాడు. బీటెక్ పూర్తి కాగానే ప్రముఖ సంస్థలో భారీ జీతంతో ఉద్యోగం కూడా వచ్చింది. కాని ఎందుకో సంతృప్తి చెందలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాత్రి పగలు కష్టపడ్డాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో సత్తా చాటి సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. ఈ యువకుడి పేరు కంచర్ల రాజీవ్ మణికంఠ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ స్వస్థలం. తండ్రి వెంకటరమణ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు. తల్లి పావని గృహిణి. రాజీవ్ చిన్నప్పట్నుంచే చదువులో చురుగ్గా ఉండటమే కాకుండా గణితంపై ఎంతో ఆసక్తి కనబరిచేవాడు. 10వ తరగతిలో 9.8 జీపీఏతో ఉత్తీర్ణత సాధించిన రాజీవ్ పాలిటెక్నిక్లోనూ రాష్ట్ర స్థాయిలో 114వ ర్యాంకు సాధించాడు. తిరుమల విద్యాసంస్థల చైర్మన్ తిరుమలరావు ప్రోత్సహించడంతో జేఈఈ అడ్వాన్స్డ్లో మెరుగైన ర్యాంకు సాధించి భువనేశ్వర్ ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు. ఎల్కేజీ నుండి 5th క్లాస్ వరకు కోరుకొండలో చిరుకూరు విద్యాలయంలోనే చదివాను. 6 నుండి 10th ఇంటర్మీడియట్ వరకు తిరుమలలోనే చదివాను. నాకు 10thలో 9.8 వచ్చింది. దాని తర్వాత రాసిన పాలిటెక్నిక్ ప్రిపేర్ అయ్యి బాగా రాసి ఇది స్టేట్ వైడ్ 120 ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ కూడా కష్టపడి అలాగే చదువుకుంటా ఇంట్లో నుండే రోజు వెళ్ళి చదువుకునేవాడిని తిరుమలలో. ఇంటర్మీడియట్ మార్క్స్ 975 వచ్చింది. దాని తర్వాత మెయిన్స్ రాసి అందులో క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ రాసి ఐఐటి ఎంసెట్లో 424 ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత ఐఐటి భువనేశ్వర్ అడ్వాన్స్ ద్వారా ఐఐటి భువనేశ్వర్లో సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. అక్కడ 4 years అక్కడే అయ్యింది. అక్కడ కూడా అలా కష్టపడి 4th year అయిపోయేటప్పటికి ఎల్ఎన్టీలో 21 lakhs ప్యాకేజ్ వచ్చింది. అయినా కానీ నాకు ఇది ఇలాగ ఎల్ఎన్టీ కన్నా గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలని చిన్నప్పటి నుండి కోరుకుండేది. ఐఐటీ పూర్తి కాగానే రాజీవ్ మణికంఠకు ఎల్ఎన్టీ సంస్థలో 22 లక్షల భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. కానీ లక్ష్యం వేరు. దేశానికి సేవ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఆఫర్ వదులుకున్నాడు. 2022లో ఇంటికి వచ్చి ఎస్ఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. తొలి 2 ప్రయత్నాల్లో విఫలమైనా వెనకడుగు వేయలేదు. హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటూ రోజుకు 15 గంటల పాటు చదివాడు. ఫలితంగా 2025 ఎస్ఎస్సీ సీజీఎల్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 1800వ ర్యాంకు సాధించి సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతాను అని నాన్నగారిని అడిగాను. నీ భవిష్యత్తు నీ ఇష్టం, నువ్వేం ప్రిపేర్ అవుతున్నా పర్వాలేదు, నాకు డబ్బు అవసరం లేదు, నీవు ఏం కోరుకుంటే అదే ప్రిపేర్ అవ్వు అన్నారు. మమ్మీ కూడా సరే అని చెప్పి ఓకే అన్నారు. అందుకు నేను అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదామని ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ సంవత్సరం ప్రిలిమ్స్లో ఆగిపోయింది. అంటే నా ప్రిపరేషన్ సరిపోలేదు అని అనుకుని మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. 2వ సంవత్సరం ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్లో కట్ ఆఫ్ దాటింది కానీ మెరిట్ లిస్ట్లో నా పేరు రాలేదు. అప్పుడు ఎలాగవుతుంటే ఇంట్లో ఉండి చదువుతున్నా నాకు సరిపోవట్లేదు అని చెప్పి హైదరాబాద్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో అక్కడ పొద్దున్న 5:30 ఆ టైంకి లేచి రాత్రి 10:30 వరకు చదువుకుంటా ఉండేవాడిని. మధ్యలో కొంతసేపు అలా భోజనాలకి అలాగ అయిపోయినా కానీ మిగతా అంతసేపు అలా చదువుకుంటా, అలా ల్యాబ్లో ఎగ్జామ్స్ రాసుకుంటా, అలా ప్రాక్టీస్ చేసుకుంటా, అక్కడ వాళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఆ క్విజ్ల ఆటల్లో విన్ అవుతూ అలాగా అయ్యి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ నోటిఫికేషన్ కి కట్ ఆఫ్ క్లియర్ అయ్యి మెరిట్ లిస్ట్ లో కూడా అయ్యి నాకు సిబిఐ ఆఫీసర్ వచ్చింది. రాజీవ్ ప్రతిభ కేవలం సిబిఐ కొలువుకే పరిమితం కాలేదు. ఎస్ఎస్సీ పరీక్షల కంటే ముందే రాసిన బ్యాంకు పరీక్షల్లోనూ తన మార్కు చూపించాడు. ఇండియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికై హ్యాట్రిక్ కొట్టాడు. చేతిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా తనకు ఎంతో ఇష్టమైన సిబిఐ ఇన్స్పెక్టర్ కొలువులోనే చేరతానని అంటున్నాడు.
ఇన్స్టిట్యూట్లో ఉండేటప్పుడే ఫస్ట్ టైంగా బ్యాంకింగ్ కూడా ఉంటుందని చెప్పి నాకు తెలిసింది. ఈ ఎగ్జామ్లు రాస్తే బ్యాంకులకి, ఈ ఎగ్జామ్ రాస్తే రైల్వేకి అని. అందుకు బ్యాంకు కూడా నాకు చిన్నప్పటి నుండి మ్యాథ్స్ అంటే ఇష్టం. అందుకు బ్యాంకు ఆ టైప్లో ఉంటుందని చెప్పి అన్నారని బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే IBPS PO ఎగ్జామ్ క్రాక్ చేసి ఇండియన్ బ్యాంక్ POగా సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత RRB రీజనల్ రూరల్ బ్యాంక్ POగా కూడా వచ్చింది. అంటే ఏపీ వేకెన్సీలు లేవని చెప్పి అంటే తెలంగాణలో వచ్చింది, తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో. దాంతోపాటు ఈ CGL మెయిన్ ఆ రెండు వచ్చినా కూడా నాకు సెంట్రల్ ఇది అడ్మినిస్ట్రేషన్ రోల్ లాంటిదే కావాలి అనుకుంటూ CGLలో గట్టిగా పట్టుబట్టి ఉన్నాను. అది ఇప్పుడు వచ్చింది. లక్షల జీతం కాదని లక్ష్యం కోసం శ్రమించి విజయం సాధించిన కుమారుడు రాజీవ్ మణికంఠను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. స్కూల్ నుంచి వచ్చినా ఒక 2 గంటలు చదువుతాడు, చదివాడంటే ఇంకా బ్రెయిన్లో పెట్టేసుకుంటాడు. ఇప్పుడు IIT ఉందంటే IITలో బుక్స్ ఉండవండి, ఓన్లీ వాడు చెప్పింది బ్రెయిన్లో ఎక్కించుకుంటాం. ఇది అనమాట అండి. మంచి షార్ప్గా ఉండేవాడు, బాగా చదివేవాడు. ఇక డబ్బు కావాలంటే ఒక విధానం ఉండదు, మన హోదా కావాలంటే ఒక విధంగా. మేము డబ్బు గురించి ఆలోచించలేదు, మేము డబ్బు గురించి. హోదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఒక హోదా ఉంటుంది. సరే నీ ఇష్టం, అలాగే ప్రొసీడ్ అవ్వమని చెప్పి ప్రతి దానికి కూడా అండి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. ఫ్రెండ్స్ కూడా లిమిటెడ్ ఫ్రెండ్స్. నాకు చాలా ఆనందంగా ఉంది, చెప్పుకోలేనంటే. బయట వాళ్ళు రకాలుగా అనేవారు ఫస్ట్, తర్వాత నాకు ఇప్పుడు జాబ్ వచ్చాక చాలా ఆనందంగా ఉంది. 6th క్లాస్ నుండి కలిసి చదువుకుంటున్నాం అండి, తిరుమలలో జాయిన్ అయ్యాం ఇద్దరం. అప్పటి నుండి ఏ డౌట్ ఉన్నా, మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ లాంగ్వేజెస్ కూడా, సైన్స్ అన్నా ఏదన్నా ఏ సబ్జెక్ట్ అన్నా చెప్పేవాడు, అర్థమయ్యేలా చెప్పేవాడు. ముందు ఏదన్నా 5 minutes చూస్తే అర్థమైపోద్ది అనమాట. సో మాకు అర్థం అవ్వకపోయినా అర్థమయ్యేలా చెప్పేవాడు అబ్బాయి. మనోడికి IIT వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎప్పుడైతే జాబ్ వచ్చిందో L&Tలో, అందులో జాయిన్ అవును అన్నాడు. ఏంటి అనుకున్నాం, కానీ నా టార్గెట్ ఇదిరా, నేను గవర్నమెంట్ జాబ్ కొడతాను అన్నాడు. సో అలాగా 3 years అయ్యాక ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాక చాలా హ్యాపీగా ఉందండి మాకు. అంకిత భావం ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు అని నిరూపించిన రాజీవ్ మణికంఠను అంతా అభినందిస్తున్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదువుకొని మంచి ఉద్యోగం సాధించిన లక్ష్యం వైపే ముందుకు సాగాడు. కఠోర సాధనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నాడు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్లోనూ రాణించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు కోరుకొండకు చెందిన ఈ యువకుడు రాజీవ్ మణికంఠ. కెమెరామెన్ సూర్యప్రకాశ్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.